హాయ్ ఫ్రెండ్స్, పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్రలో పోషించినటువంటి రక్షణ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాకి ప్రదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించగా ఈ సినిమాకి మణిశర్మ కొడుకు సాగర్ మహితి సంగీతం అందించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీపీ కిరణ్ తన స్నేహితురాలు వాటర్ ట్యాంక్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుంచి బాధలో కూరుకుపోతుంది. అయితే తన స్నేహితురాల్లాగా చాలా మంది పేరు ఉన్న కొంతమంది అమ్మాయిలు కూడా సెటిల్ అవుదాం అనుకునే సమయంలో హత్యకి గురవుతున్నారు. అయితే ఈ హత్యలలో ఉన్నది ఎవరు, ఈ హత్యలను ఎలా ఛేదించింది ఏసీపీ కిరణ్ అన్నది ఈ సినిమా. మంచి కథ ఉన్న డైరెక్షన్ మాత్రం చాలా స్లో అయిందనే చెప్పుకోవాలి. అలాగే నీరసంగా కూడా అనిపిస్తుంది. ఇక పాయల్ రాజ్పూత్ నుంచి నటన చేపించుకోలేకపోయాడనే దాంట్లో ఎంత సందేహం లేదు దర్శకుడు. పాయల్ రాజ్పూత్ నటన చాలా ఆర్టిఫిషియల్ గా వచ్చి రానట్టు ఉంటుంది ఈ సినిమాలో. ఆమె మాట్లాడేదానికి ఎక్స్ప్రెషన్ కి ఎటువంటి సంబంధం లేకుండా కనిపిస్తుంది ఈ సినిమాలో. ఇక తండ్రి పాత్ర వచ్చేసరికి ఆమె తండ్రి ఈమెని సపోర్ట్ చేస్తున్నట్టు ఉండడు, అలాగే సపోర్ట్ చేయనట్టు ఉంటాడు. అసలు అర్థం కాదు మనకి. విలన్స్ లో మరొక నటుడుగా నటించినటువంటి మానస్ కూడా పర్వాలేదు అనిపిస్తాడు. మెయిన్ విలన్ ఎవరో నేను చెప్పదలుచుకోలేదు, అది మీరు సినిమా చూసి తెలుసుకోగలరు. హంతకుడు చేసేటటువంటి హత్యలన్నీ కూడా దాని వెనకాల ఉన్నటువంటి మోటివేషన్ మాత్రం చాలా సిల్లిగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆడవాళ్లతో మగపిల్లలు ఎలా బిహేవ్ చేయాలని చెప్పగలిగినటువంటి మొదటి వ్యక్తి తండ్రి. అయితే అలాంటి తండ్రి విలన్ ని తప్పుడు అభిప్రాయం వైపు చూపించడం వల్ల ఈ సినిమాలో విలన్ చాలా దారుణంగా తయారవుతాడు. దీనివల్ల విలన్ చాలా దారుణంగా తయారవడం వల్ల చివరికి తల్లిని అలాగే చెల్లిని కూడా వదిలిపెట్టడు. ఈ పాత్ర పోషించినటువంటి మలయాళం నటుడు చాలా చక్కగా పోషించాడని చెప్పుకోవాలి. పాయల్ రాజ్పూత్ తన యొక్క నటనని ఎంతో బాగా వెలువరచాలనుకున్నా కూడా దర్శకుడు కొంచెం డైరెక్షన్ రాకపోవడం వల్ల ఆమెని సరిగ్గా చూపించలేకపోయాడు. దర్శకత్వం సరిగ్గా లేకపోవడం వల్ల, అలాగే యాక్టింగ్ ఆఫ్ రాజ్పూత్ బాగా లేకపోవడం వల్ల సరిగ్గా చూపించలేకపోయాడని చెప్పుకోవాలి. దీనివల్ల మనకి చాలా నీరసంగా సినిమా అంతా కూడా, అలాగే ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా తక్కువగానే అనిపిస్తుంది. దర్శకత్వం మాత్రం ఈ మూవీకి చాలా మైనస్ అనే చెప్పుకోవాలి. లో బడ్జెట్ సినిమాగా అనిపిస్తుంది. అలాగే మహతి అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకి ఏ మాత్రం కూడా సూట్ అవ్వదనేది అనిపిస్తుంది ఈ సినిమాలో. ఫోటోగ్రఫీ చాలా యావరేజ్ గా అనిపిస్తుంది. ఎడిటింగ్ మాత్రం చాలా చేయాల్సిందే ఉంది. కొన్ని సీన్లు మరీ వెటకారంగా అనిపిస్తాయి. ఉదాహరణకి హీరోయిన్ తో ఎంక్వైరీ చేస్తున్నటువంటి అఫీషియల్స్ ఎంక్వైరీలో హీరోయిన్ తో మాట్లాడుతూ అఫీషియల్స్ నిన్ను సస్పెండ్ చేశామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. హీరోయిన్ వెళ్తూ పైకి వెళ్ళండి, మంచి టిఫిన్ పెడతారు అన్నట్లు మాట్లాడుతూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ సీన్లు చూస్తుంటే దర్శకుడు చాలా వెటకారంగా తీశాడనే అనిపిస్తుంది. అలాంటివి చాలానే ఈ సినిమాలో కనబడుతూ ఉంటాయి ఈ సీన్స్. ఈ లాలీపాప్ హంతకుడు గురించి హీరోయిన్ చేసినటువంటి రీసెర్చ్ కొంతవరకు ఫలించిన దర్శకుడికి అంతగా అవగాహన లేకపోవడం వల్ల ఈ సినిమాని సరిగ్గా తీయలేకపోయాడని చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.